హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. వ్యూ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్లోకి అయితే రండి. సో ఈ వీడియోస్లోకి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ 3 వీడియోలు అయితే చేసి ఉంటాను అనమాట జీటెక్ గురించి. సో జీటెక్లో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ జీటెక్ యొక్క టీజీఈలో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ జీటెక్ యొక్క టీజీఈలో అండ్ ప్రీసేల్స్లో జాయిన్ అయిన తర్వాత మెటామాస్క్ కానీ ఏదైనా డిఎక్స్ వ్యాలెట్స్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి మీ జీటీసీ టోకన్స్ అని అయితే నేను వివరంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో నేను ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ గురించి అయితే చెప్పేసి నేను జీటీసీలో ఏ విధంగా అప్డేట్స్ అయితే వస్తున్నాయని అయితే చెప్తాను చూడండి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట జాయినింగ్ లింక్ అయితే. సో ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ విధంగానే. సో మోర్ మీద అయితే క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మోర్ అని అయితే ఉంటుంది. మోర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడైతే చూడండి జీటెక్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అయితే లభిస్తుంది అండ్ రిఫరల్ కోడ్ అయితే లభిస్తుంది. D8VRNZQCS ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో అది క్లుప్తంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీకు వివరంగా చెప్తాను. అండ్ ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మనం చేస్తున్న ప్రాజెక్ట్స్లో ప్రతి అప్డేట్ నేను వాట్సాప్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి కంపల్సరీగా. అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ప్రీవియస్ పెట్టిన పోస్టులన్నీ కూడా మీకు కనిపిస్తాయి అన్నట్టు. సో ముందుగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ విధంగానే ఇస్తాను. సో జాయినింగ్ లింక్ అయితే క్లిక్ చేయండి. సో జీటెక్ నెట్వర్క్ అని అయితే వస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ మైనింగ్ అండి. సో యాడ్స్ చూడడం వల్ల వాళ్ళు మనకి జీటీసీ టోకన్స్ అయితే ఇస్తారనమాట. సో మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్లో అయితే రీడైరెక్ట్ అవుతారు. జీటెక్ నెట్వర్క్ అని అయితే వస్తుంది. ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు 4.5 రేటింగ్స్ అయితే ఉందన్నమాట. 19 MB మాత్రమే ఉంది. చాలా తక్కువ ఫైల్ సైజ్ అయితే ఉందన్నమాట. సో 50K డౌన్లోడ్స్ ప్లస్ అయితే ఉన్నాయన్నట్టు. సో మీకు ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అలో అని అయితే చూపిస్తుంది. అలో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ ఈ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఈ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు సైన్ అప్ అని అయితే క్లిక్ చేయండి. సో కొత్తగా క్రియేట్ అకౌంట్ చేసుకుంటున్నారు కాబట్టి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో మీ ఫుల్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసి 2 times పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ కెనడా బదులు మీరు ఏ దేశం అయితే ఆ దేశం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే నేను ఇస్తాను పక్కన స్క్రీన్ మీద అయితే. సో ఖచ్చితంగా అయితే అది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ బాక్స్ మీద అయితే టిక్ పెట్టుకోండి. అండ్ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. సో అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి D8VRNZQCS ఈ విధంగా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడైతే పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను. అండ్ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ అయితే సబ్మిట్ చేయండి. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే లాగిన్ అవుతారనమాట. సో దాని తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని అయితే ఉంటుంది. సో వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు
ఇక్కడ జీటెక్ బ్యాలెన్స్ అయితే ఉంటుందన్నమాట, మీరు మైన్ చేసినవి అన్నీ కూడా. సో దాని తర్వాత మీకు ఇక్కడ సోషల్ అని అయితే ఉంటుందన్నమాట. సో సోషల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇవైతే క్లిక్ చేసి వాళ్ళ పేజెస్ని అయితే ఫాలో అవ్వండి అండ్ వాళ్ళ పోస్టులకు అయితే లైక్స్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఫాలో అయితే చేసేసుకోవాలి. జస్ట్ మనం ఫాలో చేసి వాళ్ళది ఏదో రీసెంట్ ఒక పోస్ట్ ఉంటుంది కదా, దానికి లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మీరు ఈ విధంగా 5000 టోకన్స్ అయితే లభిస్తాయి అన్నమాట. సో మీరు మైనింగ్ చేసినవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడైతే 110 ప్లస్ 50 160 టోకన్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి మైనింగ్ మీద అయితే క్లిక్ చేసా, 110 టోకన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడైతే చూడండి బూస్ట్ మీద అయితే క్లిక్ చేసా, ఇంకొక 50 అయితే యాడ్ అయినాయి అన్నట్టు. సో ఇక్కడ మీకు 5160 జీటెక్ టోకన్స్ అయితే ఫ్రీగా అయితే లభిస్తున్నాయి అన్నట్టు. సో జీటెక్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను జీటెక్ అయితే ఓపెన్ చేస్తున్నా నా అకౌంట్. సో లాగిన్ అయితే చేస్తున్నా చూడండి. సో ఇక్కడైతే చూడండి 23,560 అయితే ఉన్నాయన్నమాట. సో వాచ్ యాడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఎన్ని యాడ్ అవుతాయో చూద్దాము. సో ఇక్కడైతే చూడండి రివార్డెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఇక్కడైతే మనకి రివార్డ్కి 50 GTC అయితే ఇస్తున్నారు అన్నట్టు బోనస్గా అయితే. సో మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు 110 టోకన్స్ అయితే ఇస్తారనమాట డైలీ. అంటే మీకు డైలీ 160 టోకన్స్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు. సో ఈచ్ టోకెన్ అయితే మీకు ఏ విధంగా ఉండబోతుందో కూడా నేను చెప్తానండి. సో ఇక్కడైతే చూడండి విత్ డ్రా అని అయితే ఉంటుంది. సో ఏదర్ మీరు జాయిన్ టీజీ అయినా జాయిన్ అవ్వాలి, ప్రీసేల్ అయినా జాయిన్ అవ్వాలన్నమాట. సో టీజీలో జాయిన్ అవ్వాలంటే $4 అవుతుంది. సో మీరు టీజీలో జాయిన్ అవ్వాలంటే $4 అయితే పెట్టాలన్నట్టు. $4 పెట్టిన తర్వాత మీకు 40% టోకన్స్ అయితే మీరు విత్ డ్రా అయితే చేసుకోగలరు అన్నట్టు మీ వ్యాలెట్కి. సో అదే మీరు జాయిన్ ప్రీసేల్ మీద క్లిక్ చేస్తే $10 అయితే మీరు వాళ్ళకి సెండ్ చేయాలి. $10 సెండ్ చేస్తే మీకు 5000 GTC మీకు యాడింగ్ అయితే చేస్తారనమాట మీ వ్యాలెట్కి అయితే. సో టోటల్గా మీరు ఎన్నైతే మైన్ చేశారో ప్లస్ 5000 మొత్తం కలిపి కూడా మీరు విత్ డ్రా అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో విత్ డ్రా మీద అయితే క్లిక్ చేసి విత్ డ్రా అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీసేల్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి టీజీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్లోకి అయితే ఈ విధంగా లాగిన్ అవుతుంది. సో జాయిన్ టీజీ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది అనమాట. నేనైతే టీజీలో అయితే పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో నేనైతే టీజీలో అయితే పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో నేను ప్రీసేల్లో అయితే పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే చూపించడం లేదు. సో నేను అదే జాయిన్ ప్రీసేల్ మీద అయితే క్లిక్ చేయండి. సో జాయిన్ ప్రీసేల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో ఈ విధంగా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి మీరు జాయిన్ ప్రీసేల్ మీద అయితే క్లిక్ చేయండి. సో జాయిన్ ప్రీసేల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT BNB స్మార్ట్ చైన్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి $10.01 అబోవ్ అయితే పంపించాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో ఇక్కడ మెన్షన్ అయితే చేయండి 10.01 అని. అండ్ ఇక్కడ మీరు ఎంతైతే సెండ్ చేశారో ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. అండ్ ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. సో రెఫరల్ కోడ్ అనేది పక్కన మీకు ఇస్తాను. సో కంపల్సరీగా అయితే ఇక్కడైతే మీరు టోటల్గా పెట్టాలన్నమాట. సో ఇక్కడ రెఫరల్ కోడ్ ఏది ఇవ్వాలని అంటే పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను, లేదా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి సో ఇక్కడైతే 3 డాట్స్ అయితే ఉంటుంది అనమాట. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రీసేల్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రీసేల్ అని అయితే కనపడుతుంది అనమాట. సో ఇదంతా కూడా కాపీ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇదంతా అయితే మీరు కాపీ అయితే చేయండి. అండ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేయండి టోటల్గా అయితే. సో ప్రీసేల్ -D8 VRN ZQCS ఈ విధంగా అయితే ఇవ్వండి. అండ్ మీరు ఎవరికైతే వాళ్ళకి సెండ్ చేశారో మీరు ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, సో అదైతే స్క్రీన్ షాట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అని అయితే ఉంటుంది. సో ఎంతైతే మీరు పంపారో $10 అబోవ్ అనమాట, 10.01 10.02. సో ఆ విధంగా అయితే ఇవ్వాలన్నమాట. 10.02 కానీ 10.03 కానీ సో ఈ విధంగా అయితే సెండ్ చేయాలన్నమాట. సో మీరు $10 కరెక్ట్గా పంపారు అని అంటే గ్యాస్ ఫీగా కొద్దిగా తగ్గుద్ది అనమాట, 9.98 ఆ విధంగా వెళ్తుంది అనమాట. సో అందుకని మీరు 10.01 పైన అబోవ్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో అదైతే మీరు స్క్రీన్ షాట్ అయితే ఇచ్చేసి డిపాజిట్ అమౌంట్ మీద అయితే క్లిక్ చేసి సో ఈ విధంగా రిఫర్ కోడ్ అయితే ఇచ్చేసి సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి 3 లైన్స్ అయితే ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అని అయితే ఉంటుంది అనమాట. సో ట్రాన్సాక్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి.
సో ఇక్కడైతే చూడండి మీరు ఈ విధంగా అయితే కంప్లీటెడ్ అని అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా కంప్లీట్ అని అయితే వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ జీటెక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ మీరు మైన్ చేసినాయి అనమాట. సో ఈ మైన్ చేసిన దాంట్లో ప్లస్ 5000 జీటీసీ అయితే వీళ్ళు యాడ్ చేస్తారన్నట్టు. 5000 జీటీసీ అయితే యాడ్ అవుతాయి. సో మీరు వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మీరు టోటల్గా అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ముందుగా మీరు మీ మెటామాస్క్లో అయితే ఈ విధంగా అయితే రండి. సో మీరు బైనాన్స్ వ్యాలెట్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో అయినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ టోకన్స్ అని అయితే ఉంటుంది, టోకన్స్ మీద క్లిక్ చేయండి. సో టోకన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాపులర్ నెట్వర్క్స్ అని అయితే ఉంటుంది అనమాట. సో పాపులర్ నెట్వర్క్స్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడైతే మీకు బిఎన్బి అయితే లభిస్తుంది అనమాట. సో ఇక్కడ బిఎన్బి అని అయితే క్లిక్ చేయండి. సో బిఎన్బి అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చింగ్ అయితే ఇక్కడ చేయాలన్నట్టు. సో ఏం సెర్చ్ చేయాలి అని అంటే మీరు మళ్ళీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేసి కాంట్రాక్ట్ అడ్రస్ అని అయితే సెర్చ్ చేయండి. సో జీటెక్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇదనమాట. సో ఇదంతా కూడా కాపీ చేసుకోండి. సో ఇట్లా క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేయండి, ఓకేనా. సో పేస్ట్ చేసిన తర్వాత మీకు జీటెక్ టోకెన్ అయితే మీకు లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు జీటెక్ టోకెన్ అయితే లభిస్తుంది. సో టిక్ మార్క్ అయితే పెట్టుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇంపోర్ట్ పే అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇంపోర్టెడ్ టోకెన్ అని అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి ఇంపోర్టెడ్ టోకెన్ అని అయితే వచ్చింది కింద. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ టోకన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో టోకన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇక్కడైతే చూడండి మీకు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు జీటెక్ టోకెన్ అయితే లభిస్తుంది అన్నట్టు. సో ఈ జీటెక్ టోకెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది మనకి ఏదైతే ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా అయితే లభిస్తుంది అనమాట. సో మీకు అప్పుడు ప్రైస్ అనేది కనిపిస్తుంది, మీ దగ్గర ఉన్న టోకన్స్కి వాల్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రిసీవ్ అని అయితే ఉంటుంది, రిసీవ్ మీద అయితే క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కాపీ అడ్రస్ అయితే తీసుకొని సో ఇక్కడైతే పేస్ట్ చేయాలన్నట్టు. సో ఇక్కడ విత్డ్రా మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఒక బాక్స్ వస్తుంది, అక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి విత్డ్రా చేసిన తర్వాత మీకు 24 to 72 అవర్స్లో అయితే మీకు మీ జీటీసీ టోకన్స్ అయితే విత్డ్రా చేయబడతాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది విత్డ్రా చేసుకునేదానికి. సో టోటల్గా అయితే మీరు విత్డ్రా చేసుకోవాలి అని అంటే మీరు ప్రీసేల్లో అయితే జాయిన్ అవ్వాలి అండ్ కేవలం 40% టోకన్స్ అయితే లభిస్తాయి టీజీలో అయితే. దానికి మీకు $4 అయితే అవుతుంది. అదే ప్రీసేల్లో అయితే మీకు 100% టోకన్స్ అయితే లభిస్తాయి, $10 అయితే అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే చూడండి జీటెక్ కాయిన్ అని అయితే ఉందన్నమాట. సో జీటెక్ కాయిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో టోటల్గా నాకు టోకన్స్ అయితే లభించేసాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు నేను 18,555 జీటీసీ అయితే నేను విత్డ్రా అయితే పెట్టడం అయితే జరిగింది. సో వచ్చాయి కూడా అన్నమాట. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ జీటీసీ టోకన్స్ అయితే లభిస్తున్నాయి. వీళ్ళు ఇంకా లిస్ట్ చేయలేదు కాబట్టి మనకి ప్రైస్ అయితే కనపడట్లేదు అనమాట. సో వీళ్ళు కనుక లిస్టింగ్ చేస్తే మనకి ప్రైస్ అయితే కనపడుతుంది అన్నట్టు ఎన్ని డాలర్స్ అనేది. సో ఈ విధంగా విత్డ్రా అయితే చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని సెర్చ్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో సెర్చ్ బాక్స్లో మీరు క్లిక్ చేస్తే జీటెక్ అని అన్ని వివరాలు అయితే వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో డైలీ మైనింగ్ అయితే చేసుకోండి, ఫ్రీ మైనింగ్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మైనింగ్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో మైనింగ్ చేసిన టోకన్స్ అన్నీ కూడా ఇక్కడైతే లభిస్తాయి అండ్ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ ఎక్స్ పేజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో మీరు ఎక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు జీటెక్ అని అయితే సెర్చ్ చేయండి. జీటెక్ అనేది సెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఫాలో అయితే చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఆల్ పోస్టులు అయితే. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 100% ఫ్రీ మైనింగ్ యాప్ అనమాట. సో జీటీసీ కాయిన్స్ అనేది మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సోషల్ మీడియాని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ని ఫాలో అవడం ద్వారా అలాగే మైన్ చేసినందువల్ల మనకి జీటీసీ టోకన్స్ అయితే మనకి లభిస్తున్నాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి జీటెక్ రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ప్రాజెక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అండ్ జీటీసీ మైనింగ్ అండ్ జీటీసీ స్టోర్ యూటిలిటీ లాంచ్ కూడా ఉంటుంది అండ్ టోకన్ జనరేషన్ ఈవెంట్.
సో ఇదైతే అయిపోయిందనమాట. టోకన్ జనరేషన్ ఈవెంట్ ప్రీసేల్ కూడా నడుస్తుంది. అండ్ జీటీసీ లాంచ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ స్టెప్ అయితే అదే అనమాట. సో ఇంపార్టెంట్ స్టెప్. అండ్ వీళ్ళు ఎకో సిస్టమ్ ఎక్స్పాన్షన్ అయితే చేస్తారు. జీటీసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. జీటీసీ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఉంది అండ్ టోకన్ బర్న్ మెకానిజం కూడా ఉందన్నమాట. సో ఎవరైతే యాక్టివ్గా మైన్ చేయరో వాళ్ళ టోకన్స్ కూడా వీళ్ళు బర్న్ చేసేస్తారు అన్నట్టు. అప్పుడు మనకి జీటీసీ టోకన్ వాల్యూ లిస్ట్ చేసిన తర్వాత ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఇంకా ప్రైస్ అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రీసేల్ అయితే మనకు నడుస్తుంది. జీటీసీ అయితే మనకి త్వరలోనే లాంచ్ చేయనున్నారు. సో 1 or 2 months 3 monthsలో వీళ్ళు ఎప్పుడైనా లాంచింగ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో ఇంకా మీరు ఇక్కడైతే చూడండి, జీటెక్ నెట్వర్క్ అంటే జీటీసీ కాయిన్ అనేది వేటిల్లో మీకు లిస్టింగ్ అవబోతుంది అని అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూడండి, బ్లోఫిన్ అయితే ఉంది, బింగెక్స్ అయితే ఉందన్నమాట, అండ్ బిటోనిక్స్ అయితే ఉంది చూసుకోండి. అండ్ ఇవన్నీ ఎక్స్చేంజెస్ అనమాట. బిట్ఫీ అనేది అయితే ఉంది. బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడైతే చూసుకోండి, మీకు మెక్సీ, గ్రోఎక్స్ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ అదేవిధంగా బిట్ ట్రూ అయితే ఉంది, వూక్స్ కూడా ఉందన్నమాట, అండ్ ఎల్ బ్యాంక్ అయితే ఉంది. సో ఇవన్నీ ఎక్స్చేంజెస్ అన్నట్టు. సో వీటిల్లో ఎక్స్చేంజ్ పార్ట్నర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ విధంగా అయితే లిస్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ ఆ తర్వాత మీకు జీటీసీ రిఫరల్ అంటే మీరు మీ డౌన్లైన్లో మీరు ప్రీసేల్ అయితే చేశారనుకోండి, డౌన్లైన్లో ఒకళ్ళు. సో మీ ఫ్రెండ్ అయితే ఎగ్జాంపుల్ జాయిన్ అయ్యారు, మీ ఫ్రెండ్ విత్డ్రా పెట్టుకునేదానికి 40% టోకన్స్ $4 పెట్టి 3GEలో జాయిన్ అయ్యారనుకోండి. సో మీకు $1 అయితే రిఫరల్ వస్తుందన్నమాట. సో అదే మీ ఫ్రెండ్ ప్రీసేల్ అయితే జాయిన్ అయ్యారనుకోండి $10 పెట్టి, సో మీకు $2 అయితే ఇస్తారన్నట్టు. సో ఈ విధంగా USDT అయితే కనిపిస్తాయన్నమాట మీకు ఇక్కడ చూపినట్టుగా. సో USDT విత్డ్రాల్ మీద అయితే క్లిక్ చేసి మీరు USDT అంటే USDT BEP20 అంటే USDT ఇన్ బైనాన్స్ చైన్, సో అదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేసి రిక్వెస్ట్ విత్డ్రా మీద అయితే క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డాలర్స్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట మీ వ్యాలెట్కి అయితే 24 to 72 hours లోపు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ కామెంట్కి కూడా వీళ్ళైతే రిప్లై అయితే ఇస్తారన్నట్టు. సో ఇక్కడైతే చూడండి, ఎవ్రీ కామెంట్కి రిప్లై అయితే ఉంది. సో ఇక్కడైతే చూడండి, ఎవరి కామెంట్కి రిప్లై అయితే ఉంది. మీరు మీ డౌట్స్ కూడా మీరు ఎక్స్ పేజ్లోకి వచ్చి మీరు డౌట్ అయితే మీరు ఇక్కడ కామెంట్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు, మీ డౌట్కి క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది అన్నట్టు. సో టీజీఈలో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అని అయితే చెప్తున్నారు. అండ్ ప్రీసెల్ అయితే జాయిన్ అవ్వండి అని అయితే చెప్తున్నారు. సో మీరు జీటీసీ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ఏదో టీజీఈలో కానీ ప్రీసెల్లో కానీ కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వాలి అన్నట్టు. సో టీజీఈలో మీరు $4 అయితే ఫీజు అవుతుంది అండ్ $1 అయితే రిఫరల్గా వస్తుంది. అండ్ అదే మీరు ప్రీసేల్లో అనుకోండి $10 పెట్టి అయితే మీరు తీసుకుంటారు, దానిలో 20% అంటే $2 అయితే మీకు రిఫరల్గా అయితే వస్తున్నాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో వీటిల్లో మీకు ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, ఇబ్బంది లేదు. సో ఏప్రిల్ 3rd అయితే మొన్న ఎక్స్చేంజెస్ అయితే వీళ్ళు చెప్తామని అయితే చెప్పారు. సో ఆ ఎక్స్చేంజెస్ నేను చెప్పాను అనమాట ఇందాకైతే. సో వీళ్ళది త్వరలోనే లిస్టింగ్ కూడా ఉందన్నమాట Q3 or Q4లో అయితే. సో జీటెక్ టోకెన్ అయితే మీరు ఫ్రీగా అయితే మైన్ చేసుకొని విత్డ్రాల్ అయితే చేసుకోండి. సో అందరూ కూడా జీటెక్లో అయితే జాయిన్ అయ్యి సో ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకొని విత్డ్రాల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు మంచి మైనింగ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వ్యాలెట్లోకి అయితే రండి. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కాయిన్ వ్యాలిడేటర్ అని అయితే ఉంటుంది అనమాట. సో కాయిన్ వాల్యూ క్యాల్కులేటర్, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీ దగ్గర ఎన్ని టోకన్స్ అయితే ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది చూడండి. సో మీకు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ప్రైస్ అనమాట 0.03 అనమాట. సో ఈ 0.03 అనేది ప్రీసేల్స్ తర్వాత ఫస్ట్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల మీకు ఇన్ని డాలర్స్ అయితే చూపిస్తుంది. సో అదే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ లాంచ్ 0.05 అయితే ఉంటే మీ దగ్గర ఉన్న టోకన్స్కి ఇంత అయితే వీళ్ళు డాలర్స్ ఇస్తామని అయితే చెప్తున్నారనమాట. సో ఎన్నో కొన్ని డాలర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ పేమెంట్ అయితే బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా అయితే జీటెక్లో అయితే జాయిన్ అవ్వండి. సో కాయిన్ వాల్యూ క్యాలిక్యులేటర్లో కూడా కరెక్ట్గానే ఉంది.
సో వీళ్ళు లిస్టింగ్ ప్రైస్ అయితే అనౌన్స్ చేస్తారు. 3 రూపీస్ టు 5 రూపీస్ అయితే ఉండొచ్చు అనమాట ఒక జీటీసీ టోకెన్ అయితే. సో ఈ విధంగా డైలీ కూడా 12 అవర్స్కి 11 అవర్స్కి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు మైనింగ్ అయితే చేసుకోండి 12 అవర్స్ వన్స్. సో అంతవరకు కూడా ఏముండదండి. సో అందరూ కూడా డైలీ అయితే మైనింగ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.